బావిదే ఎందుకు అడిగేస్తున్నారయ్యా వేరే జరిగావా అయ్యా నీకు మా అంతేదో క్రింది వీడియోలు చేసుకుంటూ జనాలకు వ్రత పెట్టిస్తుంటే మీరెందుకయ్యా మమ్మల్ని తగులుతున్నారు దయచేసి మమ్మల్ని వదిలేండి అయ్యా మాకేదో సోషల్ మీడియాలో డబ్బు సంపాదిస్తున్నామని ఎరుపు కొట్టి పోవాలి చేస్తుంటే మీరేంటయ్యా నా మీద పడ్డాడు. హాయ్ మామ, ఈ రోజు మనం మింగేది వాళ్ళ కన్నీళ్లను పెట్టుబడిగా పెట్టి వాళ్ళ రోత మొహాలను వ్యూవర్స్ కి చూపించి ఎలాగైనా సరే సోషల్ మీడియాలో డబ్బులు సంపాదించాలి అని కంకణం కట్టుకొని వాళ్ళ రోత పర్ఫార్మెన్స్ వ్యూవర్స్ కి రోత కొట్టిస్తున్న ఈ రోత టీవీ మీరు మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాము, అలాగే వీడియో లైక్ చేయండి. ఈ వీడియో పూర్తి చూసిన తర్వాత మీ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అయ్యా మేమేం చేయలేదయ్యా, మాది ఎందుకయ్యా పడేస్తున్నారు. మా అంతా మేమేదో వీడియోలు చేసుకుంటున్నాము, గెలిచి వీడియోలు చేసుకుంటూ రోత ముట్టిస్తున్నాము. చూస్తే చూడండి, లేకపోతే మీ ఫోన్ పగలు దింగండి, అంతే తప్ప మా మీద ఎందుకయ్యా ఏడుస్తున్నారు అని జనాలకు రోత పుట్టిస్తూ ఉంటాడు ఈ ఎర్రి ఉగ్గాడు. దీన్ని ఎన్నిసార్లు మింగినా తప్పు లేదు మామ, ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్ మింగిది ఒకసారి మింగాం మనం. అయినా సరే వీడికి బుద్ధి రాదు, మనమే కాదు ఎంతమంది మింగినా వీడికి బుద్ధి రాదు. కొత్త కొత్త కాన్సెప్ట్లతో, కొత్త కొత్త రోత డైలాగ్స్ తో, రోత మొహాలతో ఆ ఛానలే ఒక రోత అంతే. చూడండి, అంటే నీకు ఇంటర్వ్యూ ఇస్తే మాకు బాగుంటుంది, నీకు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే మమ్మల్ని ఏదో ఒకటి చేస్తావా? ఎందుకన్నా మాయంబడి ఇట్లా పడుతున్నారు? మా చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. రోత కాన్సెప్ట్లు, రోత పర్ఫార్మెన్స్, రోత ఫేస్లు కేవలం వీడి దగ్గరే ఉంటాయి మామ. అమ్మ జీవితం ఇదెక్కడి కాన్సెప్ట్ రా అయ్యా? ఏం ఎవరికైనా అన్యాయం చేసినామా? ఎవరి సొమ్మన్న లాక్కున్నామా మేము? ఏం చేస్తామన్నా? చంపేస్తావా? నిజంగా చెప్తున్నా, ఎవరు కూడా ఇంటర్వ్యూ కోసం ఒకవేళ కాల్ చేసినా కూడా ఈ విధంగా మాట్లాడు. ఎందుకంటే అక్కడ నువ్వు వీడియో పెట్టిన తర్వాత కామెంట్ బాక్స్ ఆన్ చేసినావమ్మా, ఒకసారి కింద కామెంట్స్ చూడు, ప్రతి ఒక్కడిది ఒక్కటే కామెంట్. ఆ వాయిస్ మీ అన్నదే, ఎక్స్ట్రాలు మింగకుండా ఇంకా పడుకోవాలి. ఇదే మామ, ఇంకా ఆ వాయిస్ మీ అన్నదే. ఎందుకురా అనవసరంగా రోత గుర్తిస్తుంటావు ఈ ఏడుపు కొట్టు మొహాలతో? మనిషి నాకు బుద్ధి, జ్ఞానం, సీమునెత్తురు, రోషం, పౌరుషం, మనం అభిమానం ఉండాలయ్యా. రేపు ఈ మధ్య కాలంలో ఒక 10 వీడియోలు చేస్తే అందులో 9 వీడియోలు అలా ఎందుకురా ఇలా చూస్తున్నారు? మా పార్టీకి ఏదో రోత వీడియోలు, క్రింజ్ వీడియోలు చేస్తుంటే నీకు చూడాలనిపించుకుంటే మీ ఫోన్ పగలు తెంగండి, మేము మాత్రం రోత వీడియోలు ఆపమయ్యా, రేటింగ్ మమ్మల్ని సదాయించకండి అయ్యా. ఇదే పర్ఫార్మెన్స్ రా? మా జీవితం ఆస్కార్ అవార్డులు, భాస్కర్ అవార్డులు ఎవరు చూస్తున్నారు? మీకు కదా క్రింజ్ అవార్డు ఇవ్వాల్సింది మీ దుంపలుగా. మీరు ఎక్కడ తయారయ్యారా నాకు? ఏంటి బ్రో అంత మాట ఓసారేమో అన్న లేడు చచ్చిపోయాడు అంటారు, ఇంకోసారేమో నాకే యాక్సిడెంట్ అయింది అంటావు, ఇంకోసారేమో పిల్లం వదిలేసి వెళ్ళిపోయింది అంటావు. కనీసం ఒక్క వీడియో అయినా జెన్యూన్ గా తీరా, నీకు దండం పెడతా. అన్ని పాత సబ్స్క్రైబర్స్, నీ వ్యూవర్స్ అడుగుకుంటున్నారా? కొంచెం మారరా బాబు. ఎవరు ఎంత అడిగినా నేను మాత్రం ఇలాగే ఏడుస్తుంటూ వీడియో చేస్తా, మీరు చూడాల్సిందే. ఎందుకంటే నాకు సోషల్ మీడియాలో డబ్బులు కావాలి, అందుకని ఏడుస్తుంటూ వీడియో చేస్తా. ప్లీజ్ మీరు అందరు ఖచ్చితంగా చూడండి, లేకపోతే ఇంకా గట్టి ఏడిచి చూపిస్తా. మీరు మాత్రం చూడాల్సిందే. అన్ని వీడియోలు ఇలాగే ఉంటాయి. వీడికి ఏం చెప్పాలో ఏందో అసలు ఎవడో ఒకడు మీ మీద కేసు పెట్టేదాకా వీడు ఆగడు మామ, డౌటే లేదు, వీడు ఆగడు. వేసేసాడు, బాగా వేసేసాడు. అరే అన్ని వీడియోలో ఇదే పర్ఫార్మెన్స్ సారా? కొంచెం కొత్త ట్రై చేయండి రా, జెన్యున్ గా ట్రై చేయండి రా. మీకు అందం పెడతారా బాబు? ఇలాంటి రోత పర్ఫార్మెన్స్ నేను చూడలేంట్రా నాయన. ప్లీజ్ రా, మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వండి రా. ఇదే ఇంకా వస్తాడు ఏడుస్తాడు రిపీట్, వస్తాడు ఏడుస్తాడు రిపీట్. ఇదే ఇంకా అమ్మ జీవితం. అసలు ఒక వీడియోలో చెప్పాడు, గొలుగు కామెంట్లు పెడితే మీ అడ్రస్ కొనుక్కొని వచ్చి మరి మిమ్మల్ని కొడతా.
మా ఇంటి అడ్రస్ చెప్తారా బాబు, ఒకసారి నిన్ను నిజంగా రియల్ గా వెయ్యాలని ఉంది నాకైతే. ఎందుకంటే నువ్వు అంత రూత పుట్టిస్తున్నావు మామ. నీ ఫస్ట్ వీడియోలు చూసుకో, ఇప్పుడున్న వీడియోలు చూసుకో, నీ గెలిచి పర్ఫార్మెన్స్ ఒకసారి చూసుకో, నీ ఆడంగి వేషాలు ఇకనైనా మానుకో. అంత దరిద్రం ఉంటాయి నీ వీడియోలు. అసలు యూట్యూబ్ ఎలా భరిస్తుందో డిలీట్ చేయకుండా. చాలా అంటే చాలా క్రింజ్గా బాగుతుంది. నీ వీడియోలు భరించడం ఇంకా వ్యూవర్స్ వల్ల కాదు, ఇంకైనా మారరా బాబు. ఇవ్వాల్సిందే అంటే మంచిగా ఉంటే ఇస్తాం, లేదంటే లేదు. అయినా మేము ఇంటర్వ్యూ ఇచ్చేంత గొప్పలమే కాదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. అయ్యో నేను ఎందుకో వాడతానయ్యా, నేనేదో ఏడుపు కొట్టు మొదలు పెట్టి వ్యూవర్స్ ని చిక్కనాయల్ని చేసి వ్యూస్ రప్పించుకుంటుంటే నువ్వెందుకయ్యా నన్ను మారమంటున్నావు? నా వ్యూస్ తగ్గిపోతాయి అయ్యా, నేను మంచి వీడియోలు చేస్తే నాకు మళ్ళీ డబ్బులు రావు అనే ఇది బాధమ్మా. అందుకని ఇది ఏడుపు కొట్టు మొదలు చేస్తానే ఉంటాడు, మీరు చూస్తూనే ఉండండి, మీదనే మింగుతానే ఉంటా, అది మారదు, అది అలాగే కొనసాగుతూనే ఉంటది. ఇది వ్యాపారం. అదనమాట వీడియో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది మీ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మామ. అలాగే వీడియోలో లైక్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక ఛానల్ కూడా. సో అదనమాట. అలాగే ఈ రోత వీడియోల మీద మీ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మామ. అదనమాట వీడియో. ఇంకా ఈ రోత వీడియోలు క్రింజ్ వీడియోలు పక్కన పెట్టి పోయి చదువుకోండి, హ్యాపీగా పని చేసుకోండి, ఎవరికైనా చేసుకోండి. నాకు చాలా పని ఉంది, నేను పోతున్నా. బాయ్ బాయ్.